Hey guys, welcome to Cricket Chat with Venkatesh. సో ఫోర్త్ T20లో న్యూజిలాండ్ టీం ఇండియాకి ఝలక్ ఇవ్వగలిగింది. మొదటి 3 మ్యాచెస్లో న్యూజిలాండ్ వాజ్ నోవేర్, టోటలీ అవుట్ ప్లేడ్ బై ఇండియా. కానీ ఫోర్త్ మ్యాచ్లో 50 రన్స్ 50 రన్స్ హ్యూజ్ మార్జిన్తో ఇండియా పైన విజయం సాధించింది. పర్టికులర్లీ వాళ్ళ బౌలర్స్ చాలా బెటర్ అనిపించారు మన బౌలర్స్ కంటే. వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు కూడా డ్యూ ఉంది అక్కడ, దెర్ వాజ్ సమ్ డ్యూ, బట్ అయినా సరే దేర్ స్పిన్నర్స్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అండ్ దేర్ బ్యాట్స్మెన్, పర్టికులర్లీ వాళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా మంచి ఒక సెంచరీ పార్ట్నర్షిప్తో ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించారు. సో అక్కడి నుంచే ఇండియా కాస్త వెనకబడింది. సో ఓవరాల్గా ఆ ఇండియా విన్నింగ్ మొమెంటం బ్రేక్ అయింది. దానికి ప్రత్యేకంగా మనం కారణం చెప్పలేం, కానీ దెర్ వాజ్ ఫెయిల్యూర్ ఆఫ్ బ్యాటింగ్లో ఆ ఫెయిల్యూర్ కనిపించింది. ఇప్పుడైతే ఫస్ట్ బాల్ ఆఫ్ ఇండియాస్ ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ పెద్ద షాట్ వేయడే ప్రయత్నంలో అతను క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి నథింగ్ వెంట్ రైట్ ఫర్ ఇండియా. సో ఒకసారి ఒక రియాలిటీ చెక్ ఇండియన్ టీంకి, ఎందుకంటే ఈ సిరీస్లో చెలరేకపోతున్నారు ఇండియన్ టీం. ఫస్ట్ 3 మ్యాచెస్లో చాలా ఈజీ గెలిచారు. అలాంటప్పుడు ఒక చిన్న బ్రేక్ పడింది. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంది. మేము నిన్న ఫీల్డింగ్ చేసాము, చాలా డ్యూ పడింది అన్నారు, కానీ అంత డ్యూ లేదు ఈరోజు మ్యాచ్లో. నెంబర్ 2 ఏంటంటే ఇండియా ఫీల్డెడ్ జస్ట్ 6 బ్యాటర్స్, 6 బ్యాట్స్మెన్తో వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంది. 5 స్పెషలిస్ట్ బౌలర్స్తో వెళ్ళారు. హర్షిత్ రాణా కెన్ బ్యాట్. సో ఓవరాల్గా ఇండియా 6 బ్యాటర్స్తో వెళ్ళడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ 8 బ్యాటర్స్, ఇద్దరు ఆల్రౌండర్స్ ప్లస్ 6 బ్యాటర్స్తో వెళ్తున్నాం మనం. సో అలాంటి సిచ్యువేషన్లో ఇండియా గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ విత్ జస్ట్ 6 బ్యాటర్స్, అది కూడా మనకి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ కూడా అదే అన్నాడు. బట్ ఓవరాల్గా కొంచెం డిసప్పాయింటింగ్, ఎందుకంటే వైజాగ్ ఆల్వేస్ బీన్ యాజ్ ఏ వెరీ గుడ్ వెన్యూ ఫర్ టీమ్ ఇండియా. బట్ అక్కడ ఒక ఓటమి కొద్దిగా మనకి ఇబ్బంది కలిగించిన విషయం మాత్రం కరెక్టే. ఎనీ డిఫీట్ మనకి అంత బాగా అనిపించదు. బట్ ఇక్కడ ఏంటంటే వరల్డ్ కప్ ముందు ఎక్కడ తప్పు చేశారు అన్నది మనం చూడాలి. సో న్యూజిలాండ్ స్టార్టెడ్ ఆఫ్ రియలీ వెల్. కాన్వే కానీ పర్టికులర్లీ సైఫర్డ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడంటే న్యూజిలాండ్కి ఇలాంటి బ్యాటింగ్ డిస్ప్లే మనం ఈ సిరీస్ మొత్తంలో చూడలేదు. అకేషనల్ బ్రవాడో కొంత చూసాం మనం, కానీ సైఫర్డ్ ఆడిన తీరు, అతనికి కాన్వే ఇచ్చిన సపోర్ట్, ఇద్దరు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే వై ఇండియా ఇస్ నాట్ బౌలింగ్ బుమ్రా అయింది పవర్ ప్లేలో బుమ్రా చేత ఎందుకు వేయించట్లేదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసినా వేయకపోయినాయి. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయనే లేదు. హార్దిక్ పాండ్యా మ్యాచ్లో ఉన్నాడు, కానీ అతనికి ఎందుకంటే 5 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ ఇవ్వలేదు. ఆ రకంగా అతను కొంచెం వర్క్లోడ్ మేనేజ్ చేద్దాం అనుకుంటే అతన్ని పక్కన పెట్టారు. బట్ హార్దిక్ పాండ్యా లేనప్పుడు కూడా హర్షిత్ రాణా, హర్షదీప్తో ఎందుకు స్టార్ట్ చేయాలి? ఓకే, బుమ్రా ఈజ్ నాట్ ఏ స్వింగ్ బౌలర్. న్యూ బాల్తో స్వింగ్ బౌలర్ అయితే కాదు బుమ్రా, కరెక్టే. హర్షిత్ రాణా కూడా కాదు ఆ రకంగా. హర్షిత్ రాణాతో మీరు ఓపెన్ చేస్తున్నారు, బట్ బుమ్రాని ఫస్ట్ చేయడానికి అని తీసుకొస్తున్నారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే హర్షిత్ రాణా వెంట ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ హిస్ ఓపెనింగ్ స్పెల్. ఓవరాల్గా కూడా 4 ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. హ్యాడ్ ఏ హాఫ్ డే. అదే కాకుండా బుమ్రాని ఎందుకు న్యూ బాల్తో మీరు యూజ్ చేయట్లేదు? పవర్ ప్లేలో ఒక్క ఓవర్ వేసాడు బుమ్రా. పవర్ ప్లేలో దే మేడ్ సో మెనీ రన్స్. సో అక్కడ మనకి ఆ తేడా కనిపించింది. సో బుమ్రాని ఎందుకని కాన్షియస్గా పవర్ ప్లేలో బౌలింగ్ వేయించట్లేదు? బుమ్రా కూడా ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్ ఫస్ట్ చేంజ్ రావడం అనేది. బెస్ట్ బౌలర్ని ముందు బౌలింగ్ వేయించుకోవాలి కదా. ఎనీవే, న్యూజిలాండ్ వర్ ఆఫ్ టు ఏ వెరీ గుడ్ స్టార్ట్. ఇద్దరు ఓపెనర్స్ 8.2 ఓవర్స్లో అనుకుంటా వాళ్ళు 100 కంప్లీట్ చేశారు. అక్కడ వికెట్ పడింది, 100 దగ్గర వికెట్ పడింది. బట్ ఇద్దరు కూడా చెలరేకపోయారు ఆడారు. ఆ తర్వాత దెర్ వాజ్ సమ్ మైనర్ స్లంప్, వికెట్లు వెంటనే పడడం చూసాం మనం. బట్ స్టిల్ మిచెల్ చివరిలో ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ని మామూలుగా నెంబర్ 6లో ఆడించడం అనేది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. మా చాప్మన్ అతను కంటే ముందు ఆడించడం,
రచిన్ రవీంద్ర రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నా సరే, సో అది కూడా వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. బట్ మిచెల్ చివర్లో వచ్చి కూడా నెంబర్ 6లో వచ్చి కూడా బికాస్ ఈజ్ ఇన్ సచ్ గ్రేట్ ఫామ్ 39 చేశాడు, ఒక 200+ స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు కొట్టాడు. సో మిచెల్ ఇచ్చిన ఫైనల్ బర్స్ట్ అండ్ ఓపెనర్స్ ఆడిన తీరు, దానివల్ల ఏంటంటే న్యూజిలాండ్ మేనేజ్ టు గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్. 215 చేశారు వాళ్ళు. కానీ 215 చేజబుల్ అనిపించింది ఆ గ్రౌండ్. ఎందుకంటే స్మాల్ గ్రౌండ్, అవుట్ఫీల్డ్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్. సో అలాంటి పిచ్ పైన డ్యూ కూడా ఉంటుంది అని అనుకున్నాం కదా, ఇండియా చేజ్ డౌన్ చేస్తా అనుకుంటే నేను చెప్పినట్టుగా అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ ఆఫ్ ఇండియాస్ ఇన్నింగ్స్ అవుట్ అవ్వడం, పెద్ద షాట్ కోసం వెళ్తాడు, బట్ దట్ వాజ్ మిస్క్యూడ్ అండ్ వాజ్ కాట్. అక్కడ మనకి ఆ తేడా కనిపించింది. అండ్ సూర్యకుమార్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ అయినా ఉంటాడు, సూర్యకుమార్ ఇప్పుడున్న ఫామ్లో చాలా బ్రహ్మాండంగా ఆడతాడు అనుకుంటే సూర్యకుమార్ కూడా తొందరగా అవుట్ అవ్వడంతో ఇండియన్ ఇన్నింగ్స్ వెనకబడింది. అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేశారు. రింకు సింగ్ కాస్త ఎర్లీగా పంపించారు, కానీ బ్యాటింగ్ రావట్లేదు. ఇండియన్ టీంలో కంబ్యాక్ చేస్తున్నాడు. సో రింకు సింగ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఉన్న కాసేపు చాలా మంచి, ఐ థింక్ ఈ స్కోర్ సమ్ 35, 36, 39 రన్స్ చేశాడు. బట్ ఈ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను కొట్టే సిక్స్లు కానీ, అతను ఉన్న ఈవెన్ క్యాచ్లు కూడా 4 క్యాచ్లు పెట్టాడు. 4 క్యాచ్లు పడడం T20లో ఇస్ నాట్ ఎ జోక్. సో హీ ఫీల్డెడ్ బ్రిలియంట్లీ. రన్నింగ్ క్యాచెస్ పడడం డీప్లో, దట్ వాజ్ రియలీ గుడ్. బట్ ఓవరాల్గా ఇండియన్ బ్యాటింగ్ సఫర్ అయిందేమో అనిపించింది. సంజు శాంసన్కి మంచి అవకాశం, సరే ఇద్దరు అవుట్ అయ్యారు, ఇన్నింగ్స్ని కాస్త మెల్లగానే ముందుకు తీసుకెళ్ళచ్చు అనుకుంటే సంజు లుక్ గుడ్, ఒక మంచి బ్యూటిఫుల్ 6 కొట్టాడు. బట్ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఐ థింక్ హీ వాజ్ అవుట్ ఫర్ 24. సో సంజు ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అతని కెరియర్ మీద మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. రింకు సింగ్ కూడా ఎక్కువసేపు లేడు. హార్దిక్ పాండ్యా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో శాంట్నర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. 3 వికెట్లు వచ్చినాయి అతనికి, ఇస్సోడికి 2 వికెట్లు వచ్చినాయి. సో న్యూజిలాండ్ స్పిన్నర్స్ లుక్డ్ మచ్ బెటర్ దెన్ ఇండియన్ స్పిన్నర్స్. రవి బిష్ణోయ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. రవి బిష్ణోయ్ బౌల్డ్ 2 షార్ట్ అండ్ 2 క్విక్. సో ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడో మనకి అర్థమైంది ఇంకా ఇండియా కొలాప్స్ అవుతుంది. కానీ శివం దుబే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 65 runs is highest in this match on both sides. And ఒక ఓవర్లో ఐ థింక్ హీ స్కోర్ 29 runs ఆఫ్ ఇస్టోడి. సో 7 సిక్సర్లు కొట్టాడు. సో అది మనకి ఏంటంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఇద్దరు ఫినిషర్స్కి మంచి గేమ్ టైం దొరికింది. రింకు సింగ్ చాలాసేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చింది, కాస్త హైయర్ అప్ ది ఆర్డర్ ఆడడం. లైక్ శివం దుబే అసలు లేట్గా వచ్చినా కూడా అతను ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడటం, ఒక డిఫైనింగ్ ఇన్నింగ్స్ ఆడటం, 69 చేయడం, 65 చేయడం. అండ్ హీ గాట్ అవుట్ ఇన్ ఏ వెరీ వెరీ అన్ఫార్చునేట్ మేనర్. ఎందుకంటే లాస్ట్ ఎండ్లో మ్యాట్ హెన్రీ చేతికి బాల్ తగిలి రన్అట్ అయ్యాడు. మోస్ట్ అన్ఫార్చునేట్ వే టు గెట్ అవుట్. అండ్ అతను అవుట్ అయిన తర్వాత ఇంకా దట్ వాజ్ కర్టన్స్. సో ఆ తర్వాత రవి బిష్ణోయ్ కానీ హర్షిత్ రాణా ఎంతవరకు మనకి ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే అప్పటికే అతను 15th ఓవర్ లాస్ట్ బాల్కి అవుట్ అయ్యేసరికి మన రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ ఆల్మోస్ట్ 15 runs per over. ఆ స్టేజ్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీపుల్ లైక్ హర్షిత్ రాణా అండ్ బిష్ణోయ్ టు టేక్ అస్ టు విక్టరీ ఇన్ ద లాస్ట్ 5 overs. సో ఒక ఝలక్ ఇండియన్ టీమ్కి, తర్వాత మన బ్యాటింగ్ లైనప్కి. బట్ ఇది కూడా ఒక రకంగా రియాలిటీ చెక్, ఒక రకంగా ఒక చిన్న చెంపపెట్టు లాంటిది. మరీ ఎక్కువ మీరు మీ గురించి మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, కాస్త జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి ఒక ఫీలింగ్. బట్ కివీస్ ఆల్వేస్ దే ఆర్ సచ్ ఎ గుడ్ సైడ్. వాళ్ళ ఫీల్డింగ్ అంతా బ్రిలియంట్గా ఉంది, బౌలింగ్ అంత బాగా చేశారు, ముఖ్యంగా స్పిన్నర్స్ అంత మంచి బౌలింగ్ చేశారు. సో దే కేమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. సో లాస్ట్ మ్యాచ్ తిరువనంతపురం, మరి అక్కడ ఏం చేస్తారు మన వాళ్ళు, అక్కడ సంజు శాంసన్ ఏం చేస్తారు అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇషాన్ కిషన్కి అది చిన్న నిగిల్ అని చెప్తున్నారు, అది చిన్న ఇంజరీనే కావచ్చు. అలాగే అక్షర్ పటేల్ కూడా ఇంకా ఫుల్గా ఫిట్ కాలేదని చెప్తున్నారు. బట్ ఇండియా కొంచెం ఇంజరీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్నాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అని కూడా మనకి న్యూస్ వచ్చింది. సో లెట్ us hope that all these injury worries will go and India will bounce back in Trivandrum.